2025, 26 ఫైనాన్స్ ఇయర్‌కి సంబంధించి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్‌కి సంబంధించి మనం ఈ పీఎం శ్రీ యాప్‌లో ఎస్టిమేషన్‌ని ఏ విధంగా వేయాలి, ఆ ఎస్టిమేషన్ తర్వాత దానికి సంబంధించి రిజల్యూషన్ కాపీని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది పూర్తిగా వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మన గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి పీఎం శ్రీ యాప్‌ని అప్డేట్ వెర్షన్ ఉంటే అప్డేట్ వెర్షన్‌ని మనం అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసిన వెంటనే పీఎం శ్రీ యాప్ యొక్క మెయిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ క్యాప్స్‌గా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మన స్కూల్ యొక్క ఐఎంఎంఎస్ యాప్కి ఏ యూజర్ అయితే ఐడి అయితే ఉందో అదే యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా పాస్వర్డ్ అంటే అందరికీ కామన్గా మనకు pm3@2024 అని ఈ పాస్వర్డ్ మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది. యూజర్ నేమ్ దగ్గర మాత్రం మన స్కూల్ యొక్క ఐఎంఎంఎస్ యొక్క ఐడిని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్స్కి ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు పీఎం శ్రీ యాప్ అనేది మన స్కూల్ లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ పీఎం శ్రీ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పీఎం శ్రీ ఉంటుంది. సో ఆ దాంట్లో అయితే మన కాంపోజిట్ గ్రాంట్ సంబంధించి ఎస్టిమేషన్ వేయకూడదు. అన్ని పాఠశాల వారు కూడా మనకు థర్డ్ ఆప్షన్ అయినటువంటి కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనే ఆప్షన్లోనే మనం ఈ కాంపోజిట్ గ్రాంట్ సంబంధించి ఎస్టిమేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం సెకండ్ ఆప్షన్ అనేది ఓన్లీ పీఎం శ్రీ స్కూల్కి మాత్రమే. సో ఇప్పుడు మనం కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇందులో ఇక్కడ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్స్ యొక్క ఇయర్ 2025-26 కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ చేయకుండా ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ 2025-26 అని ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఎస్టిమేషన్. సో ఈ ఎస్టిమేషన్లో మనకి ఎంత ఖర్చు కావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఆప్షన్లో అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ. సో పీసీ అంటే పేరెంట్స్ కమిటీ యొక్క రెజల్యూషన్ కాపీ మీద సభ్యులు సంతకాలు చేసి ఆ ఫామ్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రెండో ఆప్షన్లో. ఇక మూడోది బిల్ క్యాప్చరింగ్. బిల్ క్యాప్చరింగ్స్ అంటే ఎప్పుడైతే మనం ఈ ఎస్టిమేషన్ అంతా అప్రూవ్ అయిపోయి అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం పిఎంఎస్ సైట్లోకి వెళ్ళి విత్డ్రా అమౌంట్ చేసుకుంటాం. ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఓచర్స్ని బిల్ క్యాప్చరింగ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన బిల్స్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినవి లాస్ట్ దాంట్లో కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మొదటిగా మనం ఎస్టిమేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి ఎస్టిమేషన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఈ స్కూల్కి అలాట్ అయినటువంటి గ్రాంట్ ఎంతంటే 10,000. సో ఇక్కడ మీకు 10,000 అనేది ఈజీగా కనిపిస్తుంది. తర్వాత ఎస్టిమేషన్ జనరేటెడ్ అమౌంట్. సో ఈ 10,000 కన్నా నువ్వు ఎస్టిమేషన్ ఎంతకు జనరేట్ చేసినావు అంటే ఇప్పుడు ఇంకా మనం చేయలేదు కాబట్టి అక్కడ 0 కనిపిస్తుంది. బ్యాలెన్స్ టు బి జనరేటెడ్. సో బ్యాలెన్స్ అనేది 10,000 అలాగే ఉంది. ఇక్కడ ఎస్టిమేషన్ జనరేటెడ్ అమౌంట్ అనేది 0 దగ్గర ఈ 10,000 మళ్ళీ 10,000 అనేది అమౌంట్ రావాలి, బ్యాలెన్స్ దగ్గర 0 రావాలి అనేది ఎలా అంటే ఎస్టిమేషన్ వేసిన తర్వాత మనం ఇక్కడ ఫుల్ అమౌంట్ ఎంత చూపిస్తుందో అంత అమౌంట్కి మనం ఖచ్చితంగా ఒకేసారి ఎస్టిమేషన్ అనేది ఒకేసారి అంచనా అనేది మనం వేయాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ ఎప్పుడైతే జనరేట్ చేస్తామో అప్పుడు ఎస్టిమేషన్ జనరేట్ అమౌంట్ దగ్గర అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎస్టిమేషన్ వేయడానికి కింద మనకు డౌన్లో ప్లస్ సింబల్ ఉండి క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ ఉంది. సో క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ స్కూల్ పేరుతో మనకు మొత్తం డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ గురించి సంబంధించి నువ్వేనా ఖర్చు పెట్టింటే దానికి అమౌంట్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. అలాగే స్టేషన్కి సంబంధించి చాక్ పీస్, డస్టర్స్, చార్ట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి, అలాగే రిజిస్టర్స్ రికార్డ్స్ సంబంధించి అది, అలాగే మెయింటెనెన్స్కి వస్తే యాన్యువల్ మెయింటెనెన్స్ ఖర్చు ఎంత, రిపేర్ ఆఫ్ ఎగ్జిటింగ్ స్కూల్ బిల్డింగ్ సంబంధించి రిపేర్స్ ఏమైనా నువ్వు కట్ చేసింటే దానికి సంబంధించి అమౌంట్ అనేది ఎస్టిమేషన్ అనేది ఎంత కొంచెం వేయచ్చు మనం ఒక అంచనాగా. కరెక్ట్గా అదే కరెక్ట్ అనే కాదు. అలాగే స్వచ్ఛత సంబంధించి క్లీనింగ్నెస్ ఆఫ్ టాయిలెట్స్ ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు పెట్టామా, అలాగే హైజీన్స్ ఆఫ్ ఫెసిలిటీ ఇన్ స్కూల్లో యొక్క నీట్నెస్ కోసం ఇంకా మనం ఏమైనా ఖర్చు పెట్టింటే అవి స్వచ్ఛత కింద వెళ్ళిపోతుంది. తర్వాత ఈవెంట్ సెలబ్రేషన్. సో ఈవెంట్ సెలబ్రేషన్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, మ్యాథ్స్ డే, యాన్యువల్ డే, సైన్స్ డే ఇలా ఒక్కో డేకి మనం ఏమైనా ఖర్చు పెట్టింటే అమౌంట్ అక్కడ ఎంట్రీ చేసుకుంటూ రావాలి. అలాగే రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ దానికి సంబంధించిన అమౌంట్ ఉంటే అక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఈవెంట్ సెలబ్రేషన్ ఇక్కడ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏమైనా అమౌంట్ ఖర్చు చేసింటే దానికి సంబంధించి కూడా అమౌంట్ అనేది అక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ కింద ప్లే మెటీరియల్ కింద అమౌంట్ అనేది మనం చూపించుకోవచ్చు. ఈవెంట్ సెలబ్రేషన్స్ ఇంకా అదర్స్ ఏమైనా ఉంటాయి వాటి కింద. అలాగే గేమ్స్కి సంబంధించి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ గురించి, ల్యాబ్ గురించి, ఇంటర్నెట్, వాటర్ ఆర్ఓ ప్లాంట్ సంబంధించి, టీచింగ్ ఎయిడ్స్ గురించి ఇట్లా
ఇలా ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్లలో మనకు వచ్చిన స్కూల్కి వచ్చినటువంటి 10,000 అమౌంట్ని ఏ విధంగా అనేది మొత్తం అక్కడ మనం ఎంట్రీ చేసుకోవాలి. టోటల్ అమౌంట్ అనేది మనకు కింద డౌన్లో 10,000కి అనేది ఖచ్చితంగా టాలీ కావాలి. మన స్కూల్కి ఎంత అమౌంట్ అయితే అక్కడ శాంక్షన్ చేశారో ఆ 10,000 అమౌంట్కు ఈ టోటల్ అమౌంట్ వచ్చేలాగా మనం ఖచ్చితంగా ఈ ఎస్టిమేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ కాలమ్స్లో మనం ఏ దానికైనా వేసుకోవచ్చు అనమాట. దానికి ఎస్టిమేషన్ అమౌంట్ అనేది ఎంట్రీ చేసి 10,000 అనేది వచ్చేటట్టు చూసుకో. సో టోటల్ అమౌంట్ ఇక్కడ కింద డౌన్లో టోటల్ అమౌంట్ 10,000 రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం కింద ఉన్నటువంటి ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనం దేనికైతే అమౌంట్ మనం ఎస్టిమేషన్ వేసామో దానికి సంబంధించి ఇక్కడ ఫొటోస్ అడగడం జరుగుతుంది. ఈ ఫొటోస్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ సంబంధించి, స్టేషన్ అయితే స్టేషన్ సంబంధించి రికార్డ్స్ ఫోటోను ఏదో ఒక ఫోటో తీయాలి. మెయింటెనెన్స్ అయితే మెయింటెనెన్స్ సంబంధించి ఫోటోస్, ఈవెంట్ సెలబ్రేషన్ అయితే ఈవెంట్ సెలబ్రేషన్ సంబంధించి ఫొటోస్ అనేది మొత్తం ఇక్కడ ఎంట్రీ చేసి కింద నుండి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఎస్టిమేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తే ఇంతటితో ఈ ఎస్టిమేషన్ అనేది డేటా మొత్తం సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు, అంతటితో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఎర్రర్ ఇలా సబ్మిషన్ ఫెయిల్డ్ ప్లీజ్ ట్రై అగైన్ వచ్చిందంటే అది ఆ యాప్లో ఉన్నటువంటి సర్వర్ ఇష్యూ వల్ల అలా చూపిస్తుంది. సో అలా వచ్చినంత మాత్రం ఆ ఎస్టిమేషన్ అనేది మనం సబ్మిట్ చేసింది ఫెయిల్ కాదనమాట, అది ఇంటర్నల్గా సబ్మిట్ అయి ఉంటుంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చి ఎస్టిమేషన్ ఆప్షన్ మనం ఫస్ట్ ఉన్నటువంటి ఎస్టిమేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఎస్టిమేషన్ ఐడితో ఇలా చూపిస్తుంది. అమౌంట్ 10,000కు మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఎస్టిమేషన్ ఐడి చూపిస్తుంది. కింద పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ. సో ఇక పీసీ యొక్క సైన్డ్ కాపీ పెండింగ్ ఉందని ఇక్కడ స్టేటస్లో కూడా మనకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ ఎస్టిమేషన్ ఐడిని ఒకసారి మనం క్లిక్ చేస్తే మనకు పీసీ అంటే మనం పీసీ ఫామ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ కావడం జరుగుతుంది. మన స్కూల్ పేరుతో మనమైతే ఇన్నర్గా ఫిజికల్గా రాయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా మన స్కూల్ పేరు, జిల్లా పేరుతో మొత్తం ఈ పీసీ ఫామ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ ఐడి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ కంపోజిట్ గ్రాంట్ ఎస్టిమేషన్ అని మనకు యారో మార్క్ కూడా చూపిస్తుంది. మనకు అక్కడ ఉన్నటువంటి యారో మార్క్ను మనం క్లిక్ చేస్తే ప్రీ ఫిల్డ్ పీసీ కాపీ అనేది మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది మన మొబైల్లో. దాన్ని మనం ఒకసారి ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ పైన చూపించినట్టుగా కనిపిస్తుంది. పాఠశాల వార్షిక గ్రాంట్ కొరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం తీర్మానం అని ఇక్కడ మనకు స్కూలు, జిల్లా పేరు అలా రావడం జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని ఖాళీలు అనేవి ఉంటాయి. ఖాళీల దగ్గర మనము ఆ సమావేశం ఏ రోజు, ఏ తేదీన, ఉదయం, మధ్యాహ్నం ఎన్ని గంటలకు, ఎంతమంది సభ్యులు హాజరయ్యారు అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రింట్ తీసుకొని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అక్కడ మనకు ఈ కమిటీ సమావేశం తేదీ అన్నీ అయిపోయిన తర్వాత మనకు అక్కడ పాఠశాల వార్షిక గ్రాంట్ కొరకు ఉత్తర్వు సంఖ్య అండ్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి SSA వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్సీ నెంబర్ అంటే గ్రాంట్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో అది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపించగలరు. ఆర్సీ నెంబర్ SS15024/36/2021 SAMO SSA అది అనేది ఆర్సీ నెంబర్ దగ్గర రాయాలి. డేట్ అనేది 24 జూన్ 2025. సో ఈ డేట్ని, ఈ ఆర్సీ నెంబర్ని మనం పక్కన నోట్ చేసుకొని ఈ రెండింటిని మనం ఎక్కడ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ ఉత్తర్వు సంఖ్య, తేదీ దగ్గర అక్కడ రాసేయాలి. మొత్తం రాసిన తర్వాత ఇక్కడ మనం వేసిన ఎస్టిమేషన్ అంతా మనకి ఫామ్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో కింద కమిటీ సభ్యుల సంతకాలు అనేవి తీసుకోవాలి. అలాగే ఈ కమిటీ సభ్యుల సంతకాలన్నీ తీసుకొని తర్వాత దీన్ని ఈ ఫామ్ని మనం పీడిఎఫ్లో కాపీ చేసుకొని మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కాపీని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ అంటే సైన్డ్ పీసీ కాపీని సెకండ్ ఆప్షన్ అటువంటి అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ అనే సెకండ్ ఆప్షన్లో మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ అనే రెండు ఆప్షన్ మనం ఓపెన్ చేసిన వెంటనే మన యొక్క ఎస్టిమేషన్ ఐడితో పాటు అక్కడ మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. సైన్డ్ కాపీ స్టేటస్ నాట్ అప్లోడెడ్ అని అక్కడ మనకు స్టేటస్ దగ్గర చూపిస్తుంది. అంటే ఇంకా మనం అప్లోడ్ చేయలేదని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ ఐడిని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనము బ్రౌజ్ సైన్డ్ కాపీ, సో ఇక్కడ సైన్డ్ కాపీని బ్రౌజ్ చేయమని అంటే అటాచ్ చేయమని అడగడం జరుగుతుంది. ఈ సైన్డ్ కాపీని పీడిఎఫ్లో మనం కన్వర్ట్ చేసుకొని అక్కడ మనం బ్రౌజ్ సైన్డ్ కాపీ అనే యారో మార్క్ క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అయితే అందులో మనం మన ఈ పీడిఎఫ్ని అటాచ్ చేసి కింద ఉన్నటువంటి అప్లోడ్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సో అంతటితో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. సో ఈ అప్లోడ్ చేసినటువంటి ఈ పీసీ కాపీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఫైలు తర్వాత
ఎంఈఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. ఎంఈఓ గారు అప్రూవ్ చేసింది లేదనేది మన యాప్లో స్టేటస్ దగ్గర చూపిస్తుంది పెండింగ్ విత్ ఎంఈఓ అని. ఎంఈఓ గారు అప్రూవ్ చేస్తే జిల్లాకు, జిల్లా వారు అప్రూవ్ చేస్తే డైరెక్ట్ ఎస్పీటీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అతను కూడా అప్రూవ్ చేస్తే అంతటితో ఈ ఎస్టిమేషన్ మొత్తం అప్రూవ్ కావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత మనం పిఎఫ్ఎంఎస్లో బిల్ అనేది ఈజీగా ఎంట్రీ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా పిఎంసీలో ఎస్టిమేషన్ వేసి పిఎస్సి కాపీని అప్లోడ్ చేయొచ్చు. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.